TR9 టీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎలువెల్పు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదర్శనలో భాగంగా రథయాత్రను ప్రారంభించిన శ్రీ అశోక గజపతిరాజు గారు. ఆయన ఈ యాత్రను ప్రారంభించే ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని నమస్కరించి ఈ యాత్రను ప్రారంభించారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో గోసాల జంక్షన్ వద్ద మరింత ఎక్కువగా కనిపించిన రద్దీ. శనివారం సాయంత్రం 4 గంటలకు కొండ దిగున తొలి పావంచ అంటే కొండ ఎక్కే మొదటి మెట్టు వద్ద నుంచి పుష్పరథం ప్రారంభం కాను నేపథ్యంలో తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించిన వేలాది మంది భక్తులు. చిరుజల్లు కురుస్తున్న లెక్క చేయకుండా ప్రదక్షిణ గావిస్తున్న భక్తులు. వాతావరణం కొంచెంగా తేపునివ్వడంతో మధ్యాహ్నం సమయానికి భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం భావిస్తుంది. గోవింద నామస్మరణంతో మారుమోగుతున్న గిరి ప్రదర్శన మార్గాలు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి స్మరించుకుంటూ ముందుకు సాగుతున్న భక్తులు మరియు వారి వెనక గోవింద 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 అంటూ సాగుతున్న వేలాది మంది భక్తులు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ, దేవాదాయ శాఖ, పోలీస్ మరియు వైద్య ఆరోగ్య తదితర శాఖలు. భక్తులకు అల్పాహారాన్ని అందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు. త్రాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన జీవీఎంసీ అధికారులు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మందులను పంపిణీ చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. సింహాచలం వరకు భక్తులు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీలను నడుపుతున్నటువంటి ప్రభుత్వం. గిరి ప్రదక్షిణలు ఎటువంటి అవాంఛనీయ సంఘాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం. కమాండర్ కంట్రోల్ నుంచి భక్తుల రాకపోకలు పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు. గిరి ప్రదక్షిణ పూర్తయింది. అప్పన్నకు చందన సమర్పణ. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో సింహాచలం ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ ఇవాళ ఉదయంతో పూర్తయింది. శనివారం ప్రదక్షిణ ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు 32 కిలోమీటర్ల మేర సింహాచలం కొండను కాలినడకన చుట్టూ వచ్చారు. అనంతరం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు మాత్రం సింహగిరిపై 3 సార్లు మాత్రమే ఆలయ ప్రదర్శన చేశారు. అర్చకులు అప్పన్న స్వామికి సుగంధ ద్రవ్యాలతో చేసిన చందనాన్ని సమర్పించారు.
అమ్మవారి కొండ గోవిందా గోవిందా. అది ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్. క్రౌడ్ ఫుల్ క్రౌడ్. బాబ్రే ఏందిరా బాబు, ఏమి జనం 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 మొత్తం జనం. రైల్ రోడ్ అడిగవరం ఫుల్.